నమస్కారం అందరికీ. భారతదేశంలో శ్రీరాముడికి అంకితమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో ఒక ఆలయానికి మాత్రం ప్రత్యేక చరిత్ర, అపారమైన భక్తి, పురాణ గాథలు, రాజుల కథలు, భక్తి త్యాగాలు ఇంకా ఎన్నో అద్భుతాలు కలిసి ఉన్నాయి. అదే తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం భద్రాచలం. గోదావరి ఒడ్డున వెలిసిన ఈ దివ్య క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణ వేడుక చూడడానికి దేశం నలుమూల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చింది? భద్రుడు ఎవరు? ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది? శ్రీరాముల వారు నిజంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారా? భక్త రామదాస్ కథలో నిజమెంత? ఆలయంలోని శ్రీరాముల వారి విగ్రహం ఎందుకు ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది? ఈ ప్రశ్నలంటికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. భద్రాచలం అనే పేరు ఎలా వచ్చింది? పురాణాల ప్రకారం మేరు పర్వతానికి భద్రుడు అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచే అతనికి శ్రీరాముడిపై అపారమైన భక్తి ఉండేది. తన జీవితంలో ఒకే ఒక కోరిక, శ్రీరాముల వారిని ప్రత్యక్షంగా దర్శించాలని కోరిక ఉండేది. అందుకోసం అతను గోదావరి తీరాన సమీపంలో ఒక కొండపై వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. శ్రీరాముల వారు లంక విజయం అనంతరం అయోధ్యకి తిరిగి వెళ్తున్న సమయంలో భద్రుడి తపస్సుకు ప్రసన్నమై శ్రీరాముల వారు భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుతో కలిసి భద్రుడికి దర్శనమిచ్చారు. అక్కడ భద్రుడి కోరిక మేరకు నేను ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో కొలువై ఉంటానని ఆయన వరమిచ్చారు. అప్పుడు భద్రుడు తపస్సు చేసిన కొండని భద్రగిరి అని, ఆ క్షేత్రాన్ని భద్రాచలం అని పిలవడం ప్రారంభమైంది. గోదావరి నది ప్రత్యేకత. భద్రాచలం నదికి మరో గొప్ప గుర్తింపు గోదావరి నది. ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభను తీసుకుని వచ్చింది. ఉదయం సూర్యోదయ సమయంలో గోదావరి ఒడ్డున వినిపించే ఆలయ గంటలు, వేద మంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. చాలా మంది ముందుగా గోదావరిలో పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత శ్రీ సీతారామస్వామి దర్శనం చేసుకుంటారు. భద్రాచలం పురాణ ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం దండకారణ్యంలో శ్రీరాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు తమ వనవాస కాలంలో అనేక ప్రాంతాల్లో సంచరించారు. ఆ ప్రాంతాల్లో భద్రాచలం పరిసరాలు కూడా ఒకటి. ఇక్కడ అనేక గ్రామాలు, కొండలు, తీర్థాలు రామాయణ సంఘటనలతో అనుబంధం అయ్యి ఉన్నాయని స్థానిక విశ్వాసం. ఆలయ నిర్మాణానికి ముందు, నేటి అద్భుతమైన ఆలయం నిర్మించబడే ముందు ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. స్థానిక గిరిజనులు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావించి పూజలు చేసేవారు. తర్వాత క్రమంగా ఈ ప్రాంతం ఒక ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. భద్రాచలం గురించి మాట్లాడితే శ్రీరాముల వారి తర్వాత ఎక్కువగా గుర్తు వచ్చేది ఒక్కరే, అదే భక్త రామదాసు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. తెలంగాణ ప్రాంతంలో ఒక కుటుంబంలో జన్మించిన గోపన్న చిన్నప్పటి నుంచే శ్రీరామునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారు. భజనలు, కీర్తనలు, శ్రీరామనామ స్మరణ ఆయన జీవితంలో భాగమయ్యాయి. కాలక్రమేణా గోపన్న అప్పటికి గోల్కొండ రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఆయనను భద్రాచలం ప్రాంతానికి తహసీల్దార్గా నియమించారు. ఆయన బాధ్యత ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రాజ ఖజానాకు చేర్చడం. ఒకరోజు గోపన్న భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయాన్ని దర్శించాడు. అప్పటికి ఆలయం శిథిలాస్థల ఉందని, పూజా కార్యక్రమాలు కూడా పరిమితంగానే జరుగుతాయని ఆ దృశ్యం గోపన్న హృదయాన్ని కలిచివేసింది. ఇంకా పవిత్రమైన క్షేత్రం ఇలా ఎందుకు ఉండాలి, ఆ ఆలయాన్ని తిరిగి వైభవంగా నిర్మించాలి అని ఆయన సంకల్పించుకున్నారు. అయితే ఓ పెద్ద సమస్య ఎదురైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన విరాళాలు అందలేదు. ప్రజలు తమకు తోచినంత సహాయం చేసినా అది సరిపోలేదు. ప్రభుత్వ ఖజానాల సొమ్ముని ఆలయానికి వాడడం మొదలుపెట్టారు. తర్వాత ప్రభుత్వ సొమ్మును తహసీల్దార్కు అందజేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ విషయం గోల్కొండ పాలకుడు అబ్దుల్ హాసన్ తానీషా చెవిన పడింది. రాజాజ్ఞ ప్రకారం గోపన్న అరెస్ట్ చేశారు, కారాగారంలో నిర్బంధించారు. అనేక సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన విశ్వాసం మాత్రం తగ్గలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, జైల్లో పెట్టిన తర్వాత అక్కడ ఆయన శ్రీరాముని వారిపైన అనేక అద్భుతమైన కీర్తనలు రచించారు. నేటికి పాడబడే తమ కీర్తనలు తెలుగు భక్తి సంగీతంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయి. ఇప్పుడు ఒక ప్రసిద్ధి కథను చూద్దాం. రాత్రి ఇద్దరు యువకులు రాజభవనానికి వచ్చి గోపన్న చెల్లించవలసిన బంగారు నాణాలు తానీషాకు అందజేశారు. చారిత్రాత్మకంగా ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యాలు లేనప్పటికీ భక్తి సాంప్రదాయంలో ఇది అత్యంత ప్రసిద్ధిగాదిగా నిలిచింది. గోపన్నను తానీషాలో విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయన భక్త రామదాసుగా గౌరవించబడ్డాడు. ఈ కథలో చరిత్ర, భక్తుల, ప్రజల విశ్వాసం అన్నీ కలిసిపోయాయి. అందుకే
రామదాసు పేరు వినగానే భద్రాచలం గుర్తు వస్తుంది. ఇప్పటికీ భద్రాచలంలో రామదాసు జ్ఞాపకాలు గుర్తు చేసే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఆయన రచించిన కీర్తనలు ఆలయంలో సంగీత కచేరీలు వినిపిస్తూ ఉంటాయి. ఒక ప్రభుత్వ అధికారి, ఒక మహాభక్తుడు, ఒక మహాకవిగా, ఒక వాగ్గేయుడిగా భక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఆయనే భక్తి రామదాసు. భద్రాచలం ఆలయంలో శ్రీరాముని విగ్రహం ఎందుకు భారతదేశంలోని చాలా రామాలయాల కంటే భిన్నంగా ఉంటుంది? ఆ విగ్రహంలో ఉన్న విశేషాలు, ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ రహస్యాలు, ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. భద్రాచలంలో అడుగు పెట్టగానే భక్తులు మొదట ఆకట్టుకునేది ఆలయ గోపురం. సాంప్రదాయ దక్షిణ భారత ఆలయ శైలిలో నిర్మించబడింది. గోపురంపై రామాలయంలోని అనేక ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు కనిపిస్తాయి. ఆలయం ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభం, విశాలమైన మండపాలు, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రతి భాగంలో భక్తి కళ, వాస్తుశిల్పం కలయికకు నిదర్శనంగా నిలుస్తుంది. కానీ ఈ ఆలయంలో అత్యంత విశేషం గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహం. భక్తులు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఒక విషయం ప్రత్యేకంగా గమనిస్తారు. శ్రీరాముల వారి ముఖంలో యోధిని గంభీరంతో పాటు కరుణామూర్తి చిరునవ్వు కూడా కనిపిస్తుంది. శిల్పకళ ఆలయంలోని ప్రతి స్తంభంపై చెక్కిన శిల్పాలు భారతీయ శిల్పకళా వైభవాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని చోట్ల రామాయణ ఘట్టాలు, మరికొన్ని చోట్ల దేవతామూర్తులు, పుష్పాలంకరణ నమూనాలు కనిపిస్తాయి. గర్భగుడి ప్రాముఖ్యత. గర్భగుడి ఆలయంలో అత్యంత పవిత్రమైన భాగంగా పరిగణించబడుతుంది. అక్కడ జరిగే నిత్యార్చనలు, వేద మంత్రాచరణలు, హారతులు భక్తుల్లో ప్రశాంతతను కలిగిస్తాయి. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆలయంలో పూజ క్రమశాస్త్రంగా కొనసాగుతుంది. భక్తుల అనుభూతి. ఆయనకు వచ్చే ప్రతి ఒక్కరి అనుభూతి ఒకేలా ఉండదు. కొంతమంది ఇది చారిత్రాత్మక క్షేత్రం అని, మరికొందరు ఇది ప్రకృతి సౌందర్యం, గోదావరి అందాలు, ప్రశాంతత వాతావరణము కలిసిన పవిత్ర ప్రదేశం అని భావిస్తారు. ఇదే భద్రాచల ప్రత్యేకత. వచ్చే ప్రతి వ్యక్తి తన విశ్వాసం, అనుభూతి, ఆధ్యాత్మిక భావంతో ఈ క్షేత్రాన్ని ఆస్వాదిస్తారు. ఇది మన భద్రాచల విశిష్టత. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ SDVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.